అందరికీ వందనాలు. చూడండి, ఈరోజు నువ్వు మారు మనసు కలిగి ఉన్నావా? నువ్వు డైలీ బైబిల్ చదువుతున్నావు, మంచిదే. వాక్యం వింటున్నావు, మంచిదే. దేవుడి నామానికి వెళ్ళి పాటలు పాడుతున్నావు, మంచిదే. నీ భక్తి బాగానే ఉంది, కానీ నువ్వు మారు మనసు ఉందా? నీకు మారు మనసు అంటే ఏమిటి? చూడు, యోహాను గారు ఒక మాట అంటారు, ఆయన సముద్రం తీరాన్ని వెళ్తూ అంతటా అందరూ మారు మనసు కలిగి ఉండి. మారు మనసు అంటే చూడండి, నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏమంటే పాటలు పాడుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, కానీ హృదయాంతరంగంలో నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అసలు నీ తలంపు ఎలా ఉంది, అసలు నీ హృదయ ఆలోచన, నీ హృదయం అనేది ఎలా ఉందనేది మొట్టమొదటిగా దేవుడు చూసేది. అందుకే అన్నాడు ఆయన, చూడండి, హృదయ శుద్ధి గలవాడు దేవుని చూచెదరని. కానీ మన మనసు ఎలా ఉంటుందంటే చూడండి, దేవునికి విరోధంగా. చూడండి, మన మనసు చూడండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, లేకపోతే ఎలాగా మనం పాడైపోదామని ఉంటాం. కానీ మారు మనసు అంటే చూడండి, దేవునితో అంటుకట్టబడటం. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఆ మారు మనసు లేదు. నువ్వు మారు మనసు కలిగి ఉన్నావంటే కారణం చూడండి, దేవుని ఆత్మ నీలో ఉందని అర్థం. చాలామంది మారు మనసు లేకుండానే అనేక మంది క్రైస్తవుని అనబడుతున్నాడు, కానీ మారు మనసు ఉంటే నీలో మార్గం ఉంటుంది. మారు మనసు ఉంటే దేవునితో నీవు అంటికట్టబడి ఉంటావు. కానీ ఈరోజు నువ్వు పరీక్షించుకో, నీ హృదయాంతరంగం ఎలా ఉందో చూసుకో ఒకసారి. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ హృదయాంతరంగం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉందా? లేకపోతే ఈ లోకం చూడండి, వ్యభిచారంతో, త్రాగుబోతనంతో, దొంగతనంతో, మోసంతో, అనేకమైన పాపక్రియలతో నీ హృదయం ఉందా? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. అందరికీ వందనాలు.